సార్ ఇప్పుడు మరి ఇప్పుడు అలోపతి మీరు చెప్పినట్టు ఇప్పుడు స్టంట్ దాన్ని 0 పెంచుకుంటూ పోతున్నాయని చెప్తున్నారు సార్. మరి ఆయుర్వేదంలో ఇలాంటి హార్ట్ స్టంట్లకు కానీ లేదంటే హార్ట్ బ్లడ్ వెజల్స్కి ఏమన్నా మంచి ట్రీట్మెంట్ ఏమైనా ఉందా? ట్రీట్మెంట్స్ ఉంటాయండి, కానీ యాక్చువల్గా ఇప్పుడు హార్ట్ ఎప్పటి నుంచో ఉంది, మనిషి పుట్టినప్పటి నుంచి హార్ట్ ఉంది అంటే రోగాలు ఉన్నాయి. సో భారతదేశంలో ఆయుర్వేదము మెయిన్ అనమాట. సో ఈ 140 years కిందనే మనకు అలోపతి స్టార్ట్ అయింది. అంతకుముందు ఇప్పుడు ఉన్నటువంటి అలోపతి డాక్టర్స్ సెకండ్ జనరేషనే, అంటే జస్ట్ సెకండ్ జనరేషనే, కానీ ఆయుర్వేదం వచ్చేసి కొన్ని వందల జనరేషన్స్ ఉన్నాయి. సో హార్ట్కు సంబంధించి బ్రహ్మాండమైనటువంటి చికిత్సలు ఉన్నాయి, కానీ ఎమర్జెన్సీ చికిత్సలు ఇప్పుడు మేము అందుకోలేకున్నాం. కానీ మామూలుగా అయితే అన్ని బ్లాకేజెస్ కావచ్చు, హార్ట్ స్లో అయింది, లేకుంటే హార్ట్లోకి సంబంధించినటువంటి సరఫరా లేదు, ఇవన్నిటికీ ఇప్పుడు మీకు గుజరాత్లో చాలా స్పెషల్గా మాధవ్ భాగ్ అనేటువంటి ఒక కంపెనీ స్టార్ట్ అయింది. ఆ మాధవ్ భాగ్ అనే కంపెనీ ఎస్పెషల్లీ హార్ట్ మీద రీసెర్చ్ చేసి మందులను తీసుకొచ్చి ఆ మందులను సపరేట్గా ప్రమోట్ చేస్తుంది. అట్లా మనకు కార్డియాలజీకి సంబంధించి చాలా ఆయుర్వేదంలో బ్రహ్మాండమైన చికిత్సలు ఉన్నాయి, కానీ ప్రజలకు ఈ విషయం తెలియాలి అంతే. సార్ మరి ఇప్పుడు మీరు చెప్పారు కదా ఆయుర్వేదాన్ని వేరే దేశాలు వాడుకుంటున్నాయన్నారు, మరి మన దేశం ఎందుకు అభివృద్ధి చెందట్లేదు సార్? ఆయుర్వేదంలో అభివృద్ధి చెందకపోవడం అని ఏం లేదండి. ఒకటి వచ్చేసి ప్రజలకు తెలియకపోవడము, రెండోది వచ్చేసి ప్రజలకు ఎప్పుడైతే తెలియదో ప్రభుత్వాలు దాన్ని దాచిపెడతాయి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ప్రభుత్వానికి కావాల్సింది ప్రజల దగ్గర నుంచి ప్రెషర్ వస్తేనే చేస్తుంది. సరే లక్కీగా ఇప్పుడు ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ చాలా ఫండ్స్ ఇస్తున్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి స్టేట్ గవర్నమెంట్స్ ఎవరు వాడుకోవట్లే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్, దానివల్ల ఆయుర్వేదం వెనుకబడడం జరుగుతుంది అనమాట. అంటే కాదు సార్, ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆయుర్వేదంలో అంత పవర్ ఉంది అంటే మీరు చెప్పినట్టు పవర్ లేకుండా లేదు, ఆయుర్వేదం చాలా పవర్ఫుల్ అండి. సార్ ఆయుర్వేదం పవర్ఫుల్ ఓకే సార్, మరి అలోపతి హాస్పిటల్లో ఆయుర్వేదం హాస్పిటల్ ఎన్ని ఉన్నాయి సార్ హైదరాబాద్ లో? తక్కువ ఉంటాయి, ఎందుకంటే బికాస్ పవర్ ఉన్నప్పుడు మరి ఉండాలి కదా సార్, హాస్పిటల్స్ ఎక్కువ ఉండాలి. యాక్చువల్గా ఒకటి ఏంటంటే మీరు బాగా చూడండి, ఒకటి సొంత తండ్రి లేదా సవతి తండ్రి లేదా దూరం తండ్రి. మీరు పుష్ప చూడొచ్చు, పుష్పలో తన యొక్క లైఫ్ అంతా డబ్బు గురించి ఆలోచించాడు, ఆ ఉన్న భార్య గురించి ఆలోచించాడు క్యారెక్టర్, హీరో క్యారెక్టర్. తన ఇంటి పేరు ఉంటే బాగుండు అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు. ఆ సెకండ్ క్యారెక్టర్ సెకండ్ 2లో కూడా చూడొచ్చు, పుష్ప 2లో. అంటే తనకు ఇంటి పేరు లేకపోతే ఎంత సఫర్ అవుతాడు చూడండి. అలాగే ఇంటి పేరు లేకుండా ఉండే పరిస్థితి ఆయుర్వేదానికి ఉంది. సో మాకు ఇక్కడ ప్రభుత్వాలు పట్టించుకోవు, ప్రజలు పట్టించుకోరు, తర్వాత మాకు ఎటువంటి ఉపాధి లేదు. దాదాపుగా 17 సంవత్సరాలు దాటింది గవర్నమెంట్ పోస్టులు వేయక, ఆయుర్వేద డాక్టర్లకు పోస్టులు వేయక దాదాపు 17 సంవత్సరాలు అయింది. ఓకే సార్, అంటే పోస్టులు వాటి గురించి పక్కన పెడితే ఆయుర్వేదిక్ మెయిన్ ఆయుర్వేద మందులు వాడితే వేడి చేస్తుంది అనేది ఒక అపోహ ఉంది సార్. అపోహనా మరి అది నిజమా? ఇదంతా గొబెల్స్ ప్రచారం అండి. ఆయుర్వేదం వాడితే వేడి చేయదు. ఏదైనా కూడా ఇప్పుడు మీరు వెరీ సింపుల్, మీరు ఏదైనా వంట చేసినారు, మీరు అవసరాన్ని బట్టి ఆ టైంని బట్టి తినే వాళ్ళని బట్టి మనం కారాలు ఉప్పు మసాలాలు వేసుకుంటాం. మీ ఇంటికి ఎవరైనా పల్లెటూరు వాళ్ళు వచ్చారనుకోండి కొంచెం కారంగా వేస్తారు. అదే మీ ఇంటికి ఏదైనా పక్కింటి సిటీ నుంచి వచ్చిన పిల్లలు వచ్చినారనుకోండి కారం తక్కువగా వేస్తారు. ఈ కారం వేయడం అనేది ఎవరి చేతిలో ఉంది? వంట చేసే వాళ్ళు ఉంది. అలాగే ఆయుర్వేదం అనేది ఓటీసీ కాదండి, ఓవర్ ది కౌంటర్ కాదు. ఆయుర్వేదం అనేది ఏదైనా షాప్కి వెళ్ళి నాకు కలర్ఫుల్గా ఉంది, ఈ బాటిల్ చాలా బాగుంది, ఇది తీయగా ఉంది, ఇది పుల్లగా ఉంది అని కొనుక్కునేది కాదు. ఆయుర్వేదం అనేది ఒక పారాసిటమాల్ కొనుక్కునే లాంటిది కాదనమాట. అది డాక్టర్ పేషెంట్ను చూసి ప్రతి పేషెంట్కు తయారు చేయాల్సినటువంటిది ఆయుర్వేదం అనమాట. అప్పుడు తన యొక్క పేషెంట్కు ఎంత సూట్ అవుతుందో ఆ సూటబిలిటీని బట్టి ఆ యొక్క మసాలా కానీ కారం కానీ పచ్చడి కానీ ఎట్లా మనం వేస్తామో అట్లా ఆయుర్వేద మందు తయారు చేస్తారు. అప్పుడు వేడి ఎక్కడిది, చలువ ఎక్కడిది? ఇప్పుడు చంటి పిల్లాడు ఉన్నాడు, అప్పుడే పుట్టినాడు, ఒక 6 నెలలు, వాడికి ఏదైనా తినబెడుతున్నాం, అందులో కారం అయితే వేయంగా. అట్లాగే పేషెంట్ను కూడా తన యొక్క నాడీ పరీక్ష చేసి తను ఆ యొక్క మందు యొక్క సహిష్ణుత అంటే ఎంత టాలరెన్స్ ఉంది దాన్ని బట్టి తయారు చేస్తాడు. సో అయితే అందరికీ ఏం చెప్పారంటే ఆయుర్వేదం అంటే వేడి, లేటుగా పనిచేస్తుంది, ఇంకా రకరకాల డోసేజ్ ఉండదని కూడా అంటున్నారు సార్. లేదండి, యాక్చువల్గా ఆయుర్వేదంలో చాలా డోసేజెస్ ఉంటాయి, చాలా ఉంటుంది. అసలు మీరు వండర్ అవుతారు అసలు ఆయుర్వేదం గురించి తెలియకనే. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మీకు తెలుసు కదా, ఇప్పుడు మనం బ్రిటిషర్స్ కంట్రోల్లో ఉన్నాం మొన్నటిదాకా అంటే ఒక ఎన్ని రోజులు అయిందండి, స్వాతంత్రం వచ్చి 75 years అయింది కదా. సో ఈ 75 yearsలోనే మనము రోజుకు మన యొక్క రాజ్యాంగాన్ని మార్చుకుంటూ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మార్చుకుంటూ ఇంకా మార్చుకుంటే జరుగుతున్నాం, కానీ సెటిల్ కాలే కదా ఇంకా మనము. సార్ ఇంకోటి ఏంటంటే, ఇంకోటి ఆయుర్వేదం ఎక్కడ ఫ్లాప్ అవుతుంది అని అనుకుంటే సార్, ఇప్పుడు నాడీ పరీక్ష లేదండి, ఫ్లాప్ ఏం కావట్లేదండి, అభివృద్ధిలోకి అయితే రావట్లేదు కదా. లేదు, అభివృద్ధి ఎప్పుడైనా గుర్తుంచుకోండి అండి,
అభివృద్ధి చేయాలంటే గవర్నమెంట్ పట్టించుకోవాలా, ప్రజలు పట్టించుకోవాలా. ప్రజలు ఇప్పుడు మీరు మేడారం సమ్మక్క ఉంది, మేడారం సమ్మక్క వచ్చింది అనగానే బస్సులు ఎవరేమంటున్నారు, ప్రజలు అడుగుతున్నారా బస్సులు? కానీ వందల వేల బస్సులు ఎందుకు వేస్తున్నారు గవర్నమెంట్ అంటే ప్రజలు అక్కడికి వచ్చి తిడతారు కాబట్టి ప్రజలను తట్టుకోవడానికి అక్కడ ప్రజలకు ఫెసిలిటీ కల్పిస్తుంది గవర్నమెంట్. అంతేగాని అక్కడ బస్సులు ఎవరేమన్నారు గవర్నమెంట్ ను అంటే ఇక్కడ ప్రజలు అడుగుతున్నారు కాబట్టి. అయితే ఇక్కడ ప్రజలు అడగకుండా చేసింది అంతకుముందు ప్రభుత్వాలు. అంటే ఇక్కడ సీరియల్ గా ఒక కుట్రలాగా చేస్తూ ఆయుర్వేదాన్ని కనుక డౌన్ చేస్తే అలోపతి కావచ్చు, మెడికల్ మాఫియా కావచ్చు, అలోపతికి సంబంధించిన మెడిసిన్స్ అమ్ముకోవడే వాళ్ళు వీళ్ళంతా బ్యాగర్లు అంటారు. బ్యాగర్ అంటే కరెక్ట్ చెప్పాలంటే వాళ్ళంతా వర్తకులు, వ్యాపారులు. ప్రభుత్వాలతో నువ్వు టైఅప్ అయిపోయి ఇదే గొప్ప అని చెప్పడం వల్ల ప్రభుత్వం నమ్ముతుంది. ఎప్పుడైతే ప్రభుత్వం నమ్ముతుంది అదే హైలైట్ చేస్తుంది, అప్పుడు అలా పెరిగిపోయింది. సో ఇక్కడ ఆయుర్వేదము ఫ్లాప్ కాదండి, ఆయుర్వేదం ఎవర్ గ్రీన్. ఎందుకంటే ఆయుర్వేదము మనిషి తయారు చేసింది కాదు, అది భగవంతుడు ఇచ్చింది, భగవంతుడు తయారు చేసింది. కాబట్టి దాన్ని మనుషుల యొక్క సివిలైజేషన్ ఉన్నంతసేపు ఆయుర్వేదం ఉంటుంది. ఎందుకంటే రోజు ఇప్పుడు ఎంత పెద్ద డాక్టర్ అయినా, ఒక న్యూరో సర్జన్ కావచ్చు, ఒక పెద్ద డాక్టర్ కూడా తను రోజు ఇడ్లీ ఎంబడి టమాటా చట్నో పుట్నాల చట్నో తినాల్సిందే. అది ఆయుర్వేదం కాకపోతే అల్లోపతి ఆయన ఏమన్నా టాబ్లెట్లు మింగుతున్నారా? సో ఇక్కడ అది తయారు చేసిందంతా దినుసులే. ఇది ఇప్పుడు వాళ్ళలో కూడా మార్పు వస్తుంది. థర్డ్ జనరేషన్ స్టార్ట్ అయినాక ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్ ఆయుర్వేదాన్ని బాగా విభజించుకున్నారు. కానీ ఎప్పుడైతే థర్డ్ జనరేషన్ స్టార్ట్ అయిందో డాక్టర్లలో, ఇప్పుడు వాళ్ళు షుగర్కు ఈ పథ్యం చేయండి, మరియు డయాబెటీస్కి ఈ పథ్యం చేయండి, అదే క్యాన్సర్కి ఇది తినొచ్చు ఇది తినొద్దు అని చెప్తున్నారు. కానీ ఇది ఆయుర్వేదంలో ఎప్పుడో చెప్పబడేది కదా. అంటే సార్ ఇప్పుడు ఆయుర్వేదంలో ఫుడ్కి ఒక కొలమానం, చాలా రిస్ట్రిక్షన్ ఉంటుంది, ఫుడ్ రెస్ట్రిక్షన్ ఉంది సార్. మరి ఇప్పుడు ఎంఆర్ఐ కానీ, స్కానింగ్ కానీ, ఎక్స్రే అని, యూరే అని, అల్ట్రారేస్ అని చాలా వచ్చినాయి సార్. అంటే బబుల్ ట్రీట్మెంట్ అని చెప్పి, లేదంటే పైపుల లోపలికి వేసి తీసుకెళ్ళిన గ్యాస్ట్రోఎంట్రాలజీ అని ఒక 100 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి సార్. 100 రకాల స్కానింగ్స్ కానీ 100 రకాల సెంటర్లు బతుకుతా ఉన్నాయి సార్. మరి ఆయుర్వేదంలో అప్పటి ఎలా డిసైడ్ చేసి? అప్పటి పరిస్థితి ప్రకారంగా అండి చాలా టెస్ట్లు ఉన్నాయి. అప్పటి లెవెల్లో మిషనరీ లేకపోవచ్చు, కానీ ఇప్పుడు ఒక వ్యక్తి, ఇప్పుడు మీరు సాలుమరద తిమ్మక్క అని ఒక ఉన్నారు, వారు జస్ట్ ఖాళీ చేయి పట్టి పొట్ట మీద చేయి పెట్టి ఆమె కొన్ని వందల వేల డెలివరీలు చేసింది జస్ట్ ఇట్లా చేయి పెట్టి. సో అంటే చేయితో చూసి ఆ లోపల పిండం యొక్క ఏ విధంగా ఉంది, దాని యొక్క రొటేషన్ ఎలా ఉంది, అది ఆపరేషన్కి వెళ్తుందా, కేసు నార్మల్ డెలివరీ అవుతుందా, ఎన్ని గంటలకు అవుతుంది, ఎప్పుడు అవుతుంది, ఎంతసేపట్లో అవుతుంది, బేబీ బాగుందా లేదా అనేది చెప్తుంది అనమాట. అంటే ఎలా వచ్చింది ఆమెకు ఆ నాలెడ్జ్ ఇప్పటికి ఉన్నారు వారు. సో రీజన్ ఏంటి అంటే మేము దశవిధ పరీక్షలు ఉంటాయి, అంటే 10 వెరైటీస్ ఆఫ్ టెస్టులు ఉంటాయి మాకు. అట్లా 18 వెరైటీల టెస్టులు ఉంటాయి. ఫస్ట్ 3 టెస్టులు ఉంటాయి అన్నట్టు, దర్శనం, స్పర్శనం, ప్రశ్నైతచ రోగినం. దర్శనం అంటే కంటితో చూడాలి, ప్రశ్న అంటే ఇంటరాగేషన్ చేయాలి, అండ్ నెక్స్ట్ ఏం చేయాలి, ముట్టుకోవాలి, అట్లా అస్కల్టేషన్ అంటారు. ఇది ఫస్ట్. అంటే 3 పరీక్షలు చేయడము, తర్వాత 10 పరీక్షలు చేయడము, 18 పరీక్షలు చేయడం, ఇది ఒక పద్ధతి అనమాట. ఇప్పుడు ఏంటంటే మీరు స్కాన్స్ కావచ్చు, ఎక్స్రేలు కావచ్చు, ఇదంతా టెక్నాలజీ. ఈ టెక్నాలజీలో ఇప్పుడున్న డాక్టర్లకు ఏం సంబంధం లేదు. టెక్నాలజీ అనేది అందరిది విశ్వజనీనమైనది. అది ఒక సైంటిస్టులు తీసుకుంటారు, సైంటిస్టులు, కెమిస్ట్రీకి సంబంధించిన సైంటిస్టులు కానీ, అంటే ఫిజిక్స్ సంబంధించిన సైంటిస్టులు కనుగొంటే ఇది అడాప్టేషన్ మనం అంటే తీసుకుంటాం. ఇప్పుడు మీ దగ్గర సెల్ ఫోన్ ఉంది, ఇప్పుడు మీరు వాడేటువంటి రిసీవర్ మీరు కానీ, మీ నాన్నగారు కానీ, మీ తాతగారు తయారు చేయలేదు. సో ఇది టెక్నాలజీ అందరూ వాడుతున్నారు, వాళ్ళు వాడుతున్నారు, మేము కూడా వాడుతున్నాం. మేమేం టెక్నాలజీకి వ్యతిరేకమేం కాదండి. కాకపోతే డయాగ్నోస్ పర్పస్లో ఒక చాలా సూక్ష్మంగా కనుగొనాల్సిన పరిస్థితిలో ఆధునికమైనటువంటి స్కాన్స్ చాలా ఉపయోగపడతాయి, అవి మేము కూడా వాడుతున్నాం.